ఇది డిజార్డర్ అంటే పోషకాల లోపమని మరికొన్ని వేస్తారు. ఓ చెట్టు పోయింది, ఇంకెన్ని చెట్లు పోతాయో మనకు తెలియదు. ఇది రోగం కాదు, ఇది ఒక డిజార్డర్ అంటే శారీరక అస్వస్థత. ఈ చెట్టు కూడా పోయిందేమో, ఇంకేం చేయాలి అనే పరిస్థితి. ఇంకా ఎన్ని చెట్లు పోతాయో తెలియదు. నమస్తే రైతు సోదరులారా. సో ఈరోజు నేను ఒక్క పంటలో, ఇది వాణిజ్య పంట కావడం వల్ల రైతులు ఇడుముండిగే రోగం గురించి ఎదుర్కొంటున్నారు. సో ఇడుముండిగే రోగం అనేది ఈరోజు రైతులకు ఎలా ఉందంటే, ఆ విధమైన లక్షణాలు చూడగానే ఈ చెట్టు ఇక పోయినట్లేనేమో, ఇంకేం చెయ్యాలి అనే పరిస్థితిలో ఈరోజు వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో దానికోసం నేను వెళ్ళిన ప్రతి చోట దీని గురించి చాలా విశ్లేషించి పరీక్షించి నా అనుభవంలో ఉన్న కొన్ని విషయాలను నేను ఈరోజు చెప్పబోతున్నాను. మీరు సరిచేసుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే 10 నుండి 6 సంవత్సరాల వయసు కలిగిన ఒక చెట్టు అకస్మాత్తుగా పోయిందంటే ఆ రైతుకు అది చాలా పశ్చాత్తాపపడవలసిన విషయం అవుతుంది. కాబట్టి మీకు దీని గురించి క్లారిటీ ఉంటే దీన్ని కాపాడుకోవడానికి వీలవుతుంది. సో దానికి ఆ లక్షణాలను నేను మాట్లాడటానికి వెళ్తే, ఇడుముండిగే రోగం వచ్చినటువంటి చెట్టులో మొదటగా ఆ ఇంటర్ నోడ్స్ ఏవైతే ఉంటాయో అవి క్రాస్ అవుతాయి. ఆ గరిలు కింద పడినప్పుడు అది క్రాస్ అయిన విషయం మనకు తెలుస్తుంది. అలా జరుగుతూ పోతూ ఉంటే ఏమవుతుందంటే, ఆ ఒక్క ఆకుల సంఖ్య తగ్గిపోయి ఇన్ఫ్లోరెసెన్స్, ఆ పూల గుత్తి వస్తుందో అదే విధంగా ముడుచుకోవడం స్టార్ట్ అవుతుంది. పొడవు తగ్గుతుంది. ఆ తర్వాత దిగుబడి, పూల గుత్తులు వచ్చే సంఖ్య కూడా రాను రాను తగ్గుతుంది. ఎప్పుడైతే ఇలా అవుతుందో ఇవి మీకు తెలిసిన లక్షణాలే. ఇలా అవ్వగానే మీకు ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది, ఓ పోయింది చెట్టు, ఇంకెన్ని చెట్లు పోతాయో తెలియదు, దీనికి ఇంకేమి వేయాలి అని వెతికి కొన్ని మీకున్న జ్ఞానంతో ఏమి చేయగలరో అదంతా మీరు చేస్తారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, దీన్ని ఇడుముండిగే రోగం అని పేరు పెట్టుకుని మనం మాట్లాడుకుంటున్నాం కదా, అదే మొట్టమొదటి తప్పు. ఇది అసలు రోగమే కాదు, ఇది ఒక డిజార్డర్. డిజార్డర్ అని అంటే శారీరక అస్వస్థత అయింది, సమస్య అయింది. దీనికి సొల్యూషన్ ఏంటి, లేదా సొల్యూషన్ మనం ఏం చేయకపోతే ఏమవుతుంది అని మరో ప్రశ్న వస్తుంది. పరిష్కారం కావాలి. పరిష్కారం తెలిసి కూడా చేయకపోతే ఏమవుతుంది, చేయకపోతే ఏ చెట్టు సమస్యాత్మకంగా ఉందో అది పోతుంది, ఇంకొకటి పోవడం మొదలవుతుంది ఉంటుంది. ఓ 4-5 ఏళ్లలో ఇది పెద్ద సమస్యగా మారి తోటలో చాలా చెట్లు పోవడానికి కారణమవుతుంది. దానికి మనం వెంటనే ఏం చేయాలి? నేను ఇంతసేపు మాట్లాడింది మట్టి యొక్క గుణలక్షణాల గురించి, సాయిల్ డిగ్రేడేషన్ లేదా మట్టి చనిపోయింది అని మనం చెప్పవచ్చు. అలా చనిపోయినటువంటి మట్టికి మళ్ళీ జీవం పోయడం, దానిని రీజనరేషన్ చేసేటటువంటి పని మనం చేయాల్సి ఉంటుంది. ఎలా రీజనరేషన్ చేయాలి? ఈ రోజు మనం 14 సంవత్సరాలలో ఈ దేశం మొత్తం మీద డిగ్రేడెడ్ సాయిల్ ను ప్రూవ్ చేసి ఉన్నాము. తక్కువ సమయంలో వితిన్ ఏ మంత్ లో రీజనరేషన్ చేసి, ఇక్కడ నేను ఇంతసేపు మట్టిలో చూపించిన సమస్యలంటిని సరిచేయడానికి వితిన్ ఏ మంత్ లో సాధ్యమవుతుందని ఈ రోజు మనం ఇండియా మొత్తం మీద ప్రూవ్ చేశాము. అది ఏది అంటే డాక్టర్ సాయిల్ అరెకా. ఈ డాక్టర్ సాయిల్ అరెకాను మీరు మట్టికి ఇచ్చిన వెంటనే మట్టిలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ సరిచేస్తుంది. ఫుడ్ వెబ్, ఆహార గొలుసును బూస్ట్ చేస్తుంది, వానపాములను ఉత్పత్తి చేస్తుంది. మట్టిలో ఏ బ్యాక్టీరియాలు కావాలో ఆ ఉపకారి బ్యాక్టీరియాలు మరియు ఫంగై వీటన్నింటిని అభివృద్ధి చేసి వేర్ల యొక్క అభివృద్ధికి ప్రేరణ ఇస్తుంది. ఏరేషన్ అవుతుంది, నీటిని పట్టి ఉంచే సామర్థ్యం వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఆ సమస్య నుండి పోకతోట సులభంగా బయటపడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ విధమైన సమస్యకు డాక్టర్ సాయిల్ అరెకానాను ముందుగా అప్లై చేసి నీటిని తగ్గించాలి. తోటకి అందించే నీటిని ఏ విధంగా ఇవ్వాలంటే, మట్టికి నీటిని చాలా బాగా అందించాలి మరియు బాగా డ్రై చేయాలి. సో వెట్ అండ్ డ్రై, ఆరబెట్టి మట్టికి నీరిస్తే ఆ ప్రదేశంలో మేల్చేసే జీవులు క్రియాశీలకంగా పనిచేస్తాయి, వేర్లు బాగా పెరుగుతాయి. ఇలాంటి చాలా సమస్యల నుండి మీ తోటను కాపాడుకోవచ్చు. అందుకే తప్పక అందరూ ఈ సమస్యను ఇగ్నోర్ చేయడానికి వెళ్ళకండి. అందరూ ఇమ్మీడియట్ గా డాక్టర్ సాయిల్ అరెకానాను ఉపయోగించి మీ తోటను ఈ సమస్య నుండి కాపాడుకోండి అని చెబుతూ, ఈ విషయంలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఇతరులకు కూడా హెల్ప్ అవుతుంది. అదే విధంగా మీ తోటలో ఏమేమి సమస్యలు కామెంట్ చేయండి, దానికి కావలసినటువంటి వీడియోలు మేము ఈ విధంగా నేను
ఇస్తాను. ఇచ్చి దాని పరిష్కారం, అసలు సమస్యను గుర్తించి పరిష్కరించుకోవడాన్ని నేను నేర్పిస్తాను అని చెబుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.